హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు మన క్వశ్చన్ ఏంటంటే, గివెన్ ఏ లిస్ట్ రివర్స్ ఇట్ వితౌట్ యూజింగ్ ఎనీ ఎక్స్ట్రా స్పేస్ అన్నమాట. అంటే మనకి ఇక్కడ ఏమి ఇచ్చారంటే లిస్ట్ అనేది ఒకటి ఇచ్చారు, ఎల్ఎస్టి. సో ఈ లిస్ట్లో ఏంటి అంటే 1 2 3 4 5 6 ఉన్నాయి. సో వీటిని ఏం చేయాలంటే దీన్ని రివర్స్ చేయాలి. సో ఇట్ విల్ బి ఫైనలీ 6 5 4 3 2 1. సో ఇది ఎలా చేయాలంటే మీరు ఎక్స్ట్రా స్పేస్ వాడకూడదు. అంటే ఏంటంటే రివర్స్ చేయడానికి మీరు ఏంటంటే, సో దీన్ని రివర్స్ చేయాలంటే మనం జనరల్గా ఏం వాడతాం, ఎల్ఎస్టి ఆఫ్ కాలన్ కాలన్ -1 వాడతాం. సో ఇలా చేయటం వల్ల ఏమవుతుంది అంటే మనం కొత్తగా ఒక స్పేస్ అనేది క్రియేట్ చేయాలి. అంటే మనం ఎక్స్ట్రా స్పేస్ తీసుకున్నట్లు లెక్క అనమాట ఇలా చేస్తే. ఓకే, మనం ఈ ఎక్స్ట్రా స్పేస్ తీసుకోకుండా చేయాలి. అది ఎలా చేయాలి అంటే ఒక సింపుల్ టెక్నిక్, స్వాపింగ్ టెక్నిక్ అనమాట. ఓకే, స్వాపింగ్. ఓకే, సపోజ్ మీకు A=5 అండ్ B=6 ఉంది అనుకోండి. ఈ రెండింటిని స్వాప్ చేయాలని పైథాన్ మనం ఎలా రాస్తామంటే A, B = B, A. సో అప్పుడు ఏమవుతుందంటే ఈ బిలో ఉన్న వాల్యూ ఏకి వెళ్ళిపోతుంది అండ్ ఈ ఏలో ఉన్న వాల్యూ బికి వెళ్ళిపోతుంది అనమాట. ఇది సింపుల్ టెక్నిక్ ఇన్ పైథాన్ అనమాట, స్వాపింగ్ లో. సో మనం ఇదే అప్లై చేయబోతున్నాం ఇప్పుడు. ఓకే, సో ఇది ఎలాగంటే మనం ఐటరేట్ చేస్తాం. ఓకే, సో ఇక్కడ చూడండి, మనం ఫస్ట్ దాన్ని లాస్ట్లో స్వాప్ చేసామంటే ఏమవుతుంది. ఓకే, ఇది నేను కాపీ చేసుకొస్తాను. ఓకే, మీకు ఇప్పుడు ఈ 1 2 3 ఉంది కదా. ఇప్పుడు ఈ 1 2 3లో మీరు ఫస్ట్ దాన్ని లాస్ట్ దాంతో స్వాప్ చేయండి అండ్ లాస్ట్ దాన్ని ఫస్ట్ దాంట్లో స్వాప్ చేయండి. ఓకే, సిమిలర్గా ఈ సెకండ్ దాన్ని లాస్ట్ బట్ వన్తో స్వాప్ చేయండి అండ్ దీంతో స్వాప్ చేయండి. ఓకే, అండ్ ఈ రెండు కూడా ఇలాగ స్వాప్ చేయండి అనమాట. సో అప్పుడు ఇలా స్వాప్ చేస్తే మనకి ఏమవుతుంది, ఈ రెండు ఫస్ట్ స్వాప్ అవుతే ఫస్ట్ ఇనీషియల్గా 6 వస్తుంది, ఇక్కడ 1 వస్తుంది. నెక్స్ట్ ఈ రెండు స్వాప్ అవుతే ఏమవుతుంది, ఇది 5 అవుతుంది, ఇక్కడ 2 అవుతుంది. అండ్ ఈ రెండు స్వాప్ అవుతే ఇది 4 అవుతుంది అండ్ 3 అవుతుంది. సో ఫైనల్ చూసారా, మనకి అవుట్పుట్ అనేది కంప్లీట్గా ఇన్ ప్లేస్, మనం ఎక్కడ ఎక్స్ట్రా స్పేస్ ఏం వాడలేదు, ఉన్న ఇచ్చిన లిస్ట్లోనే మనం స్వాప్ చేసుకుంటూ వెళ్ళిపోయాం. సో ఇదే కోడింగ్లో ఎలా చేయాలంటే జస్ట్ ఒక సింపుల్ ట్రిక్. అండ్ మీరు కంటిన్యూస్గా ఎప్పుడా చేయాలి ఇది. ఇక్కడ చూసారు, నేను ఓన్లీ సగంలో ఆపేశాను. ఓకే, ఈ ఐటరేషన్ అనేది నేను ఇక్కడ సగంలో ఆపేశాను. ఇక్కడికి వచ్చి దీంతో స్వాప్ చేస్తాను. నేను ఇక్కడికి వచ్చి మళ్ళీ ఇలా స్వాప్ చేసాను ఏమైతే మళ్ళీ నాకు ఒరిజినల్ లిస్ట్ వస్తుంది. సో ఈ ఐటరేషన్ ఎక్కడ ఆపేయాలో కూడా మనం బాగా గుర్తుపెట్టుకోమాట. ఈ ఐటరేషన్ వచ్చేసి మనం ఆఫ్ అంటే ఇలా మనం మిడిల్ రాగానే మనం ఐటరేషన్ దాన్ని ఆపేస్తాం. సో ఇదే మేజర్ పాయింట్. సో అదే కోడ్లో ఎలా రాయొచ్చు అంటే సింపుల్ టెక్నిక్. సో ఇదే అనమాట కోడ్. ఆర్ నేను మళ్ళీ రాస్తాను, ఏం లేదు. సో ఇనీషియల్గా ఏంటి అంటే మనకి ఎక్స్ అనే ఒక లిస్ట్ ఉంది. సో దాన్ని ఏం చేయాలంటే ఇనీషియల్ స్టార్టింగ్ మన లెఫ్ట్ సైడ్లోది i=0 అనుకుంటే రైట్ సైడ్లోది i= లెంత్ ఆఫ్ x -1. ఎందుకంటే మన ఇండెక్సింగ్ అనేది లెంత్ ఆఫ్ -1 కదా ఉంటుంది. సో లాస్ట్ ఉంది, సో అది తీసుకోండి. అండ్ దీన్ని ఎప్పుడు దాకా ఐటరేట్ చేయొచ్చు, 2 కండిషన్స్ ఉన్నాయి. ఓకే, ఆ 2 కండిషన్స్ ఏంటి అంటే ఒకటి మిడిల్ దాకా వస్తే ఐటరేట్ చేస్తే సరిపోతుంది, 1 కండిషన్. ఇంకో కండిషన్ ఏంటి అంటే మీకు ఐ అనేది ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది, ఇక్కడ నుంచి మీకు ఐ అనేది స్టార్ట్ అవుతుంది. ఓకే, అండ్ జే అనేది ఇక్కడ స్టార్ట్ అవుతుంది. సో ఎప్పుడైతే మీకు ఐ అండ్ జే ఇక్కడికి వచ్చినాయో, ఇది ఐ ఇది జే అయింది అనుకోండి, దీని తర్వాత ఏమవుతాయి, ఆటోమేటిక్ క్రాస్ ఓవర్ అవుతాయి. అంటే ఏంటంటే మళ్ళీ మనం రివర్స్ చేసిన దాన్ని మళ్ళీ అది రివర్స్ అయిపోతుంది, అంటే ఒరిజినల్ వాల్యూగా వస్తుంది. సో ఇక్కడ మన కండిషన్ ఏం పెట్టొచ్చు అంటే ఐ ఈస్ లెస్ దాన్ జే. ఈ కండిషన్ అంటే ఎప్పుడైతే ఐ అనేది ఈ జే కంటే తక్కువ ఉందో అప్పుడు దాకా మనం ఐటరేట్ చేసుకుంటూ వెళ్దాం. ఓకే, సో ఇదే ఒక కండిషన్ అనమాట. సో దాన్ని అరేంజ్ చేస్తున్నాం అక్కడ. సో సేమ్ కండిషన్ వాడుతున్నాం ఇక్కడ. సో ఇక్కడ వచ్చేసి వైల్ ఐ ఈస్ లెస్ దాన్ జే. ఓకే, సో ఇక్కడ నేనేమంటున్నాను, ఎక్స్ ఆఫ్ ఐ ఎక్స్ ఆఫ్ జే ఈక్వల్ టు ఎక్స్ ఆఫ్ జే
ఎక్స్ ఆఫ్ ఐ. సో ఇది అయిపోతుంది. సో నేను ఐని ఏం చేయాలి, ఇంక్రిమెంట్ చేయాలి, జేని ఏం చేయాలి, నేను డిక్రిమెంట్ చేయాలి. ఓకే, సో ఇది ఫైనల్గా అయిపోయినాక ప్రింట్ ఎక్స్. సో ఇదే, సో ఇది రన్ చేద్దాం. సో ఇక్కడ చూసారా, నేను 1 2 3 4 5 6 వస్తే నాకు 5 6 4 3 2 ఉంది. అండ్ సిమిలర్గా మీరు ఇక్కడ 7 కూడా ఇవ్వచ్చు. సో ఆడ్ నెంబర్స్ కూడా, ఎందుకంటే నేను రివర్స్ చేస్తున్నా ఇప్పుడు మిడిల్ ఆగిపోతుంది అనొచ్చు. సో ఇది కూడా వర్క్ అవుతుంది. సో ఇక్కడ చూసారా 7 6 5 4 3 2 1. సో ఇలాంటి చిన్న చిన్న ట్రిక్స్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.